ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. ఆ సంస్థ పేరు ఏంటి అంటే టెథర్ డెఫీ అనమాట. ఇది ఒక మంచి అల్టిమేట్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏఐ ప్రాజెక్ట్ ఉందన్నమాట. వరల్డ్లోనే బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూచర్ అంతా కూడా చాలా సేఫ్గా ఉంటుంది. కంప్లీట్గా ఇక్కడ యూఎస్డిటీ ఆల్తోటి మనం స్కేలబుల్ చేయబోతున్నాము. ఇందులో మనకి చూడాలి అంటే గనక డైలీ ఇన్కమ్స్ అన్ని చాలా చాలా మోడల్ విధాలుగా ఉంటాయి. ఆ తర్వాత ఇది కంప్లీట్‌గా ట్రాన్స్‌పరెన్సీగా ఉంటుంది. మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది అండ్ ఇమ్యూటబుల్. దాంతో పాటుగా కమ్యూనిటీ డ్రైవెన్ కూడా దీంట్లో మనకుందనమాట. వీళ్ళ వెబ్‌సైట్ అయితే గనక tether.fi.io అనేది సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకసారి వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తే కంపెనీ గురించి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సంస్థలో డెఫీ వాళ్ళు ఏదే చేస్తారు, ఈ సంస్థ అని కాదు, మామూలుగా డెఫీ వాళ్ళు చేసే తప్పులు ఏంటి అంటే గనక కంప్లీట్‌గా ప్రోడక్ట్స్ అందరికీ కూడా కన్‌ఫ్యూజ్ చేసి లీవ్స్ అందరికీ కూడా లాస్ట్ అదేది లేకుండా రూల్స్ పెడుతూ ఉంటారనమాట. కన్‌ఫ్యూజింగ్ రూల్స్ ఉంటాయి. ఓనర్స్ అంతా కూడా హిడెన్ కంట్రోలింగ్ అంతా కంపాటబుల్ కాంట్రాక్ట్స్ లాగా చేంజ్ చేస్తూ ఉంటారు ఏదో టైంలో. బట్ ఇక రియలిస్టిక్‌లో డైలీ రిటర్న్స్ అంతా కూడా కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫాస్ట్‌గా అవుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్ అంతా కూడా లీవ్ చేయడం గానీ, ఏది లేదు అని చెప్పడం గానీ అలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకేంటి అంటే ఇక్కడ వచ్చేసి అందరికీ కూడా ట్రాన్స్పరెంట్ రియలబుల్‌గా యూఎస్‌డిటీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఎలాంటి మీడియేటర్స్ కూడా ఉండరనమాట ఇక్కడ మనకి. ఆ తర్వాత ఇది ఒకటి 1 లాక్‌లో చూడాలి అంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ డ్రైవెన్ యూఎస్డిటీ ఆల్ సిస్టమ్ కంప్లీట్‌గా ఉంది. ఫిక్స్డ్‌గా 25 డేస్‌కి కూడా ఎర్నింగ్ సైకిల్స్ అనేది ప్రతి ఒక్క డిపాజిట్‌లో కూడా ఉన్నాయి. ఇన్కమ్ వచ్చేసి రోజు 7 PM నుంచి మనకి ఎవ్రీవన్‌కి వరల్డ్ వైడ్‌గా వస్తూ ఉంటుందన్నమాట. 5 ప్లాన్ లెవెల్‌లో హయ్యర్‌గా టోటల్‌గా యాక్టివ్ డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. హయ్యర్ ఆర్ఓఐ దీంట్లో మనం చూడబోతున్నాము. టోటల్‌గా 20 లెవెల్స్‌కి రెఫరల్ సిస్టమ్ అయితే ఉంది. విత్ క్లియర్ అన్లాక్ కండిషన్స్‌తో ఇక్కడ మనం చూడొచ్చన్నమాట. దాంతో పాటుగా 7 లాంక్ డీలర్‌షిప్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇందులో మనకి అప్ టు 100 లెవెల్స్ దాకా ఇది మనకు ఉందన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడమే మనం లేట్ అండి. ఇంకా వన్స్ మనం రిజిస్టర్ చేసాము అనుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఎర్న్ చేసుకోవడానికి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న తర్వాత అమౌంట్‌ని మనం కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయబోతున్నాము ఏంటి అనేది మనం ఒక ప్లాన్‌ని మనం అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. ఇది చేసాము అనుకుంటే నెక్స్ట్ డైలీ ఇన్కమ్స్ వచ్చేసి మనకి స్టార్ట్ అయిపోతాయి. ఎర్నింగ్ ఇన్కమ్స్ అన్నీ కూడాను. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే మన అమౌంట్‌ని మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అమౌంట్‌ని మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. కాంపౌండ్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే గనక స్టెప్ 1 వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిక్ యూజర్ నేమ్ 3 నుంచి 20 క్యారెక్టర్స్ ఉండాలి. అది లెటర్స్ కానీ లేకపోతే నెంబర్స్ కానీ ఏదైనా ఉండొచ్చు అనమాట. సో జాయిన్ అవ్వాలి. యూజర్ స్పాన్సర్స్ నేమ్తో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. స్పాన్సర్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి $10 టోటల్ డిపాజిట్స్ ఉంటాయన్నమాట. స్పాన్సర్ వచ్చేసి పర్మనెంట్ అనమాట. అది నేమ్ వచ్చేసి ఇక్కడ ఎలాంటి చేంజెస్ జరగడం కుదరదు. ఆ తర్వాత స్టెప్ 2 వచ్చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మనకి రిజిస్టర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం హెవీ అమౌంట్ అయితే కనుక డిపాజిట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ $1 మాత్రమే మనం డిపాజిట్ చేస్తున్నాము. ఆ తర్వాత ప్లాట్ఫామ్కి వచ్చేసి ఫీ ఉంటుంది. 5% ఉంటుంది. ఆ తర్వాత మనకేంటంటే 100% డిపాజిట్ అంతా కూడా స్టిల్ కౌంట్ అవుతూ ఉంటుంది. యాక్టివ్ క్యాపిటల్ నుంచి మనకు వచ్చేసి ఇక్కడ కౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక ఆ తర్వాత మనకి 100% డిపాజిట్ అంతా కూడా మనం ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మన క్యాపిటల్ అమౌంట్ని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకొని మనం డిపాజిట్స్ చేసుకోవచ్చు. స్టిల్ కౌంట్ అయ్యేదాకా కూడా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టెప్ 3 చూసాక ఎర్నింగ్స్ అనమాట. అది ఎలా ఉంటాయి అంటే టోటల్ యాక్టివ్ డిపాజిట్స్ అంతా కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. ప్లాన్ లెవెల్గా 1 నుంచి 5 దాకా. ఆ తర్వాత ప్రతి ఒక్క రోజు 7 PMలో మనం వచ్చేసి మన అమౌంట్ని క్యాపిటల్ నుంచి రిటర్న్స్ చేసుకోవచ్చు. ఆర్ఓఐ అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసే కనుక ప్రతి ఒక్క డిపాజిట్కి కూడా ఎర్నింగ్స్ అనేది ఉంటాయి. ఎగ్జాక్ట్లీగా 25 డేస్ ఉంటుంది కంప్లీట్ అవ్వడానికి సైకిల్. నెక్స్ట్ మన ప్లాన్ని మనం టోటల్గా యాక్టివ్ డిపాజిట్స్ ఎలా ఉండాలి అంటే కనుక ఫస్ట్ టోటల్గా ఇక్కడ 5 ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లాన్లో $500 పెట్టి యాక్టివ్గా డిపాజిట్ చేస్తే దాంట్లో డైలీ క్యాపిటల్స్ కింద 4% అనేది వస్తుంది. దాంట్లో ఆర్ఓఐ 1% అండ్ డైలీ టోటల్గా చూసుకుంటే 5% వస్తుంది అనమాట. అదే ప్లాన్ 2లో $500 నుంచి $999 దాకా మనం యాక్టివ్గా డిపాజిట్ చేస్తే డైలీ క్యాపిటల్ 4% వస్తుంది. డైలీ ఆర్ఓఐ కింద 1.25% వస్తుంది. అప్పుడు టోటల్గా చూసుకుంటే కనుక 5.25% వచ్చేసి మనకి టోటల్గా డైలీ ఇన్కమ్ వస్తుంది. సో అలాగే ప్లాన్ని మనం అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు మనం కంప్లీట్గా $5,000కి పైన కనుక ఇవ్వగలిగితే మనకి
డైలీ ఆర్ఓఐ కింద 2% వస్తుంది. దాంతో డైలీ క్యాపిటల్ అమౌంట్ చూసుకుంటే కనుక 4%, అంటే టోటల్ డైలీ మనకి 6% అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ హయ్యర్ టోటల్ డిపాజిట్స్ కూడా మనకి ఈక్వల్ గా డైలీ హయ్యర్ ఆర్ఓఐ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ టోటల్ యాక్టివ్ డిపాజిట్స్ ఈక్వల్ గా అవుతాయి. సమ్ ఆఫ్ ద డిపాజిట్స్ కరెంట్లీగా మనకి 25 days కి ఎర్నింగ్ సైకిల్స్ అనేది అలాగే ఉంటాయి. హయ్యర్ ప్లాన్స్ అంటే హయ్యర్ ఆర్ఓఐ పర్సంటేజ్ నుంచి ఎంటైర్ యాక్టివ్ డిపాజిట్ అమౌంట్ అనమాట. మన ప్లాన్ ని అప్డేట్ చేసుకోవాలి లేకపోతే డౌన్వర్డ్స్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు డే 1 లో $400 ఇస్తున్నాము అంటే టోటల్ గా మనకి ఇక్కడ 400 యాక్టివ్ గా ఉండాలన్నమాట ప్లాన్ 1 లో. అప్పుడు 5% డైలీ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు $200 చేసాము లేదా దానికంటే ఎక్కువ యాక్టివ్ చేస్తే 600 తో చేసాము అనుకుంటే కనుక డైలీ ప్లాన్ 2 లో 5.25% డైలీ ఇన్కమ్ ఉంటుంది. అదే కాంపౌండ్ తోటి $500 తోటి మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసాము, టోటల్ యాక్టివ్ గా 1100 అంటే ప్లాన్ 3 లో 5.5% డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఇది డే 7 కల్లా. అదే మనకు డే 26 లో చూస్తే కనుక ఫస్ట్ $400 డిపాజిట్ తోటి 25 days కంప్లీట్ అయిన తర్వాత అండ్ మూవ్ ఆన్ చూసుకుంటే కొత్త యాక్టివ్ గా చూసుకుంటే 700, అంటే టోటల్ గా మనకి ప్లాన్ 2 లో 26 days వచ్చేసరికి 5.25% డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది. మన కరెంట్ గా చూసుకుంటే టోటల్ యాక్టివ్ డిపాజిట్ మనకి ఎప్పుడూ కూడాను మన ప్లాన్ డైలీ పర్సంటేజ్ రేట్ ని డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. 1 గ్లోబల్ డైలీ పే అవుట్ టైం, ఇది వచ్చేసి మనకి ఎవ్రీడే పే అవుట్ టైం అనేది ఉంటుంది 7 PM అనమాట. ద స్మార్ట్ కాంట్రాక్ట్ ఏమేమి అవుతాయంటే 11 AM వచ్చేసి డైలీ క్యాపిటల్ రిటర్న్స్ అవుతాయి, 4% క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. డైలీ ఆర్ఓఐ 1 నుంచి 2% దాకా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు మన ప్లాన్ ని బట్టి. డైలీ రివార్డ్స్ అనేది బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క డిపాజిట్ డే కౌంట్ అవుతూ ఉంటుంది, ఇంక్రీస్డ్ బై డే 1 నుంచి అవుతుంది అనమాట. ఆ తర్వాత డిపాజిట్ సిట్టింగ్ అంతా కూడా 25 days ఉంటుందన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత రిమూవ్ చేస్తారు ఫ్రమ్ యాక్టివ్ లిస్ట్ నుంచి. అదే 4 AM అనుకుంటే కనుక ఇదన్నీ 11 AM కి. ఇవి 4 AM అయితే బెనిఫిట్స్ అన్ని ఎలా ఉంటాయంటే వరల్డ్ వైడ్ గా ఉంటాయి. మనకి ఎలాంటి ట్రాక్స్, ఇండివిజువల్ డిపాజిట్ టైమ్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ జస్ట్ మనకి ఏంటి అంటే రివార్డ్స్ అప్డేట్స్ ఎవ్రీడే మనం 7 PM US UTC లో చూసుకోవాల్సి ఉంటుంది. కన్సిడర్ ప్రికెటబుల్ ట్రాన్స్పరెంట్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క డిపాజిట్స్ కి కూడా క్లియర్ 25 days లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. వన్స్ మనకి 25 day ఎర్నింగ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి నెక్స్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క డిపాజిట్ రిటర్న్ 25 days ఉంటాయని చెప్పా కదా. ఇక్కడ ఎవ్రీడే మనం 4% నుంచి క్యాపిటల్ రిటర్న్స్ ప్లస్ ఉంటుంది 1.2% దాకా. ఆర్ఓఐ డిపెండ్ అవుతూ ఉంటుంది మన కరెంట్ ప్లాన్ ని బట్టి. డైలీ అప్డేట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి 7 PM UTS ని బట్టి. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత 25 days కంప్లీట్ అయిన తర్వాత డిపాజిట్స్ అన్ని కూడా స్టాప్ అయిపోతాయి, జనరేటింగ్ అవుతూ ఉంటాయి కొత్త రివార్డ్స్ కి. రిమూవ్ చేస్తారు ఫ్రమ్ టోటల్ యాక్టివ్ డిపాజిట్స్ నుంచి. మన ప్లాన్ రీకాల్కులేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ద రిమైనింగ్ యాక్టివ్ డిపాజిట్స్ ని బట్టి మన ప్లాన్ అనేది రీకాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సిస్టమ్ అంతా సస్టైనబిలిటీ లోగో ఎలా ఉంటుందంటే వ్యూవర్స్ కి యూజ్ చేసే వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ చార్జెస్ 5% ఉంటాయి ఎవ్రీ కొత్త డిపాజిట్ కి, డైలీ రివార్డ్ కాంపౌండింగ్ కి, ఆ తర్వాత ఎవ్రీ నెట్వర్క్ రివార్డ్ కాంపౌండింగ్ కి కూడాను 100% డిపాజిట్ కౌంట్స్ అవుతూ ఉంటుంది టువర్డ్స్ యాక్టివ్ ప్లాన్ కోసం అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి మనకి 5% సస్టైనబిలిటీ ఉంటుంది ఫీ సపోర్ట్ కి. స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ వచ్చేసి ఎకోసిస్టమ్ గ్రోత్ ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషనల్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫుల్లీ ట్రాన్స్పరెన్సీ, ఫీ అండ్ కోడెడ్ అంతా కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ ని సపోర్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ హెల్త్ అండ్ ఎంటైర్ సిస్టమ్ లో మనం చూసుకోవచ్చు. ఇక 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే టీమ్ బిల్డర్స్ అందరికీ కూడా లెవెల్ 1 లో 1.50%, లెవెల్ 2 లో 1.25%, లెవెల్ 3 నుంచి 10 దాకా 1% ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ ప్రతి ఒక్క లెవెల్లో కూడాను లెవెల్స్ లో వచ్చేసి 11 నుంచి 15 లెవెల్స్ దాకా 0.50% ప్రతి ఒక్క లెవెల్ కి ఇన్కమ్ ఉంటుంది. అండ్ 16 నుంచి 20 లెవెల్స్ దాకా 0.25% ప్రతి లెవెల్ కి ఉంటుంది. ఈ రెఫరల్స్ అన్ని కూడా మనకి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వస్తాయి. కొత్త కొత్త డిపాజిట్స్ వస్తూ ఉంటాయి, కాంపౌండ్స్ కూడా డైలీ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి అండ్ కాంపౌండ్ లో కొత్త కొత్త నెట్వర్క్ రివార్డ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది అన్లాక్ చేయాలి అంటే మోర్ రెఫరల్స్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాల్సి ఉంటుంది అంటే లెవెల్ 1 నుంచి 5 దాకా 1 టైర్ లో ఉంటుంది. మనకు $10 ని యాక్టివ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లెవెల్ 6 నుంచి 10 దాకా 2 టైర్, 2 క్వాలిఫైడ్ డైరెక్ట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ లో $100 యాక్టివ్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. లెవెల్ 11 నుంచి 15 దాకా చూసుకుంటే 3 టైర్ గా దాన్ని 3 క్వాలిఫైడ్ డైరెక్ట్స్ అనేది ఇవ్వాలి. రిక్వైర్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా $100 యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. లెవెల్ 16 నుంచి 20 దాకా చూస్తే గనక 4 టైర్ అనమాట. ఇక్కడ 5 క్వాలిఫైడ్ డైరెక్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇవ్వాలి.
ఎక్స్ట్రా వన్ టైం బోనస్ అనేది వస్తుంది ఫస్ట్ డిపాజిట్స్కి. $5 వచ్చేసి ఆన్ కాంపౌండింగ్ బోనస్లో వస్తుంది. అంటే మనకి ఫస్ట్ డైరెక్ట్ డిపాజిట్ వచ్చి 50 నుంచి $99 దాకా ఉంటుంది. అదే $10 వచ్చే ఆన్ బోర్డ్ బోనస్ చూస్తే కనుక వెన్ డైరెక్ట్ డిపాజిట్ వచ్చేసి $100 ఉంది అంటే మనకి ఇది వస్తుంది అనమాట. ద బోనస్ అంతా కూడా పెయిడ్ అవుతుంది వన్స్ ఫర్ ద యూజర్స్కి. ఫస్ట్ ఎవర్ డిపాజిట్స్ కాదు, ఇది వచ్చేసి సబ్సిక్వెంట్ డిపాజిట్స్ లాగా కాంపౌండింగ్ యాక్షన్స్ లాగా పే చేయడం కుదరదు. బోనస్ అమౌంట్ అంతా కూడా యాడ్ అవుతుంది డైరెక్ట్గా మన నెట్వర్క్ రివార్డ్ బ్యాలెన్స్లోకి. ఇక్కడ 7 లీడర్షిప్ ర్యాంక్స్ అండ్ ఫర్ రియల్ బిల్డర్స్కి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్వైటర్ ఇక్కడ వచ్చేసి మనకి 0.5% వచ్చేసి ఆన్ ROI టర్మ్లో ఉంటుంది. ఇది మనకి రావాలి అంటే మనకి ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే 50 టీమ్ మెంబర్స్ తోటి $2,500 తోటి టీమ్ యాక్టివ్ డిపాజిట్స్ అనేది చేయాలన్నమాట. అదే ప్రమోటర్ అయితే 1%, 100 టీమ్ మెంబర్స్ తోటి $5,000 యాక్టివ్ టీమ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లీడర్ 1.5% టోటల్గా పర్సంటేజ్ టీమ్ ROI ఉంటుంది. దానికి 200 మెంబర్స్తో $10,000 యాక్టివ్ టీమ్ డిపాజిట్ చేయాలి. పార్ట్నర్ అయితే 2%, 400 టీమ్ మెంబర్స్ తోటి $15,000 యాక్టివ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. స్టార్ అయితే కనుక 3%, 800 టీమ్ మెంబర్స్తో $25,000 మనం టీమ్ యాక్టివ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రాయల్ స్టార్ 4% అండ్ క్రోన్ స్టార్ 5%. వీటికి ఏంటి అంటే రాయల్ స్టార్కి అయితే 1,500 టీమ్ మెంబర్స్ తోటి $50,000 వచ్చేసి మనకి ఇక్కడ యాక్టివ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే క్రోన్ స్టార్కి అయితే 5% టీమ్ ROI ఉంటుంది. దానికి 2,500 మెంబర్స్ తోటి మనకి ఇక్కడ $1,00,000 వచ్చేసి మనం ఇక్కడ క్లియర్గా రిక్వైర్మెంట్ చేయాల్సి ఉంటుంది. లీడర్షిప్ రివార్డ్స్ అంతా కూడా పే జరుగుతాయి టీమ్స్ డైలీ పట్టుకొని మనకి డైలీ ROI బట్టి క్లామ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తారు అప్ టు 100 లెవెల్స్ డీప్ దాకా కూడాను. లీడర్షిప్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనుకుంటే లీడర్షిప్ అంతా కూడా డిఫరెన్షియేట్ మోడల్స్ని బట్టి ఉంటుంది. మన డిఫరెన్స్ బిట్వీన్ చూసుకొని ర్యాంక్ పర్సంటేజ్ని హైయెస్ట్ ర్యాంక్ పర్సంటేజ్ని కూడా ఈజ్ డౌన్ లెగ్లో కూడా క్యాలిక్యులేట్ చూస్తారనమాట. మన డౌన్ లెగ్లో ర్యాంక్ ఈక్వల్గా ఉంది లేకపోతే ఎక్సీడ్ అయింది అనుకుంటే మనకు అప్పుడు 0% నుంచి మనకి లెగ్ నుంచి వస్తుంది. మనకి పే చేశారు అంటే టీమ్ని బట్టి డిపాజిట్స్ అన్ని కాంపౌండ్స్ అన్ని కూడా మనకి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ప్రివెంట్స్ అన్ని కూడా డబుల్ పేయింగ్ సేమ్ పర్సంటేజ్లో ఉంటాయి. సో మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు మనం క్రోన్ స్టార్ వచ్చింటే 5% ఉంటుంది. అదే డైరెక్ట్ రాయల్స్ అయితే 4%. లేదా టీమ్ చూస్తే అప్ టు 100 లెవెల్స్ దాకా ఉంటుంది. ఎగ్జాంపుల్స్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి లెగ్ జనరేట్ చేస్తూ ఉంటారు $1,000 టోటల్ ROI ఈ రోజుకైతే కనుక మనకి క్రౌన్ స్టార్ రేట్ వచ్చేసి 5%, థైర్ అండ్ రాయల్ స్టార్ రేట్ 4%. అలా డిఫరెన్షియేట్ చేసుకుంటే 1% అనేది మనకి ఇక్కడ ఇన్కమ్ చూపిస్తుంది. సో అప్పుడు 1 into 1000 చూసుకుంటే కనుక $10 మనం ఇక్కడ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. పవర్ఫుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ చూస్తే కనుక డైలీ రివార్డ్స్ అనేది ఉంటాయి ఇక్కడ అండ్ నెట్వర్క్ రివార్డ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ డైలీ రివార్డ్స్ చెక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఓన్ డిపాజిట్స్ ఉంటాయి, ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. క్యాపిటల్ రిటర్న్స్ ఉంటాయి ROI బేస్డ్ మన ప్లాన్ మీద 1 నుంచి 5 దాకా అప్డేట్స్ చేయాలి ఆటోమేటిక్ కల్లా బట్ 7 PM UTS ఎవ్రీడే. అది మనకి టోటల్ యాక్టివ్ డిపాజిట్స్ అన్ని కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి మన కరెంట్ ప్లాన్ని బట్టి. విత్డ్రాయల్ చేయాలి అన్నా లేకపోతే కాంపౌండ్ అంతా గ్రోత్ చేయాలి అన్నా మన పొజిషన్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే నెట్వర్క్ రివార్డ్స్ అయితే ఎర్న్ అవుతూ ఉంటాయి, ఎంటైర్ టీమ్ యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. ఇంక్లూడ్ అయితే రెఫరల్ ఇన్కమ్స్ నుంచి అక్రాస్ 20 లెవెల్స్ దాకా ఆన్ బోర్డ్లో కూడా బోనసెస్ అనేది ఉంటాయి క్వాలిఫైడ్ డైరెక్ట్స్ కోసం అని చెప్పేసి. లీడర్షిప్ ఇన్కమ్ అంతా కూడా టీమ్ ఉంటుంది ROI అప్ టు 100 లెవెల్స్ దాకా. మన అమౌంట్ని మనం ఎప్పుడైనా క్యాన్ బి విత్డ్రాయల్ కాంపౌండ్ ఆర్ టు క్రియేట్ న్యూ డిపాజిట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేయాలి డైలీ రివార్డ్స్ అంటే మనం ఏం చేయాలి అంటే క్లామ్ చేసుకోవాల్సి ఉంటుంది డైలీ రివార్డ్స్ని. ఎలా అంటే హౌ మచ్ ఆఫ్ క్లామ్ మనం చేస్తున్నాం అనేది చూస్ చేసుకోవాలి, దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని చెక్ చేసుకోవాలి. మినిమం డిపాజిట్ వచ్చేసి మినిమం విత్డ్రాయల్ వచ్చేసి $1. అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా డైరెక్ట్గా వ్యాలెట్లోకి చేసుకోవచ్చు USDT తోటి. రిసీవ్ అయిన తర్వాత మన ఎర్నింగ్ క్యాపిటల్ రిటర్న్స్ అంతా కూడా RO హ్యాస్ లిక్విడ్ ఫండ్స్ లాగా ఉంటుంది. కాంపౌండ్ రివార్డ్స్ అయితే కనుక డైలీ రివార్డ్స్ మన అమౌంట్ ఫస్ట్ వచ్చి కాంపౌండ్ని చూస్ చేసుకోవాలి ఆర్ కాంపౌండ్లో అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. మినిమం కాంపౌండ్ వచ్చేసి $1. ప్లాట్ఫామ్ 5% ఫీజు ఉంటుంది. 100% వచ్చేసి కౌంట్ చేయబడుతుంది కొత్త డిపాజిట్స్కి. కొత్త డిపాజిట్ రన్ అవుతుంది 25 days యాక్టివ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది టోటల్ యాక్టివ్ అంతా కూడాను. మనకి అన్ని ట్రిగర్స్ అంతా కూడా రెఫరల్ రివార్డ్స్ అన్నీ కూడా అప్లైడ్ నెట్వర్క్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం దీని నెట్వర్క్లో రివార్డ్స్లో ఎలా చూసుకోవాలి అంటే ఆన్ బోర్డ్ బోనస్లో నెట్వర్క్ రివార్డ్స్ ఉంటాయి. టోటల్గా 20 రెఫరల్ ఎర్నింగ్స్ లెవెల్స్ ఉన్నాయి. లీడర్షిప్ ఇన్కమ్ కూడా ఉంది. క్లామ్లో నెట్వర్క్ రివార్డ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం క్లామ్ని చూస్ చేసుకోవాల్సి ఉంది. క్లామ్ని ఎంటర్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మినిమం విత్డ్రాయల్ వచ్చేసి దానికి కూడా $1. ఫండ్ ట్రాన్స్ఫర్ డైలీ డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి జరిగిపోతుంది హ్యాస్ USDT లాగా. యాక్సెస్ అవుతుంది టీమ్ ఎర్నింగ్ రివార్డ్స్ అన్నీ కూడా ఇన్సర్ట్గా యాక్సెస్ అవుతూ ఉంటాయి.
కాంపౌండ్ నెట్వర్క్ రివార్డ్ అయితే కనుక ఫస్ట్ కాంపౌండ్ని మనం చూస్ చేసుకోవాలి. కాంపౌండ్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మినిమం కాంపౌండ్ వచ్చేసి $1, 5% ప్లాట్ఫామ్ ఫీ అవైలబుల్ అవుతుంది. 100% కౌంట్ అవుతుంది కొత్త డిపాజిట్స్కి. అండ్ కొత్త డిపాజిట్స్ రన్ అవుతూ ఉంటాయి 25 డేస్కి. ఇంక్రీజ్ అవుతుంది టోటల్ యాక్టివ్ ట్రిగర్స్, రిఫరల్ రివార్డ్స్ అంతా కూడాను. సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ డిజైన్ చేసుకోవాలంటే ఇమ్యూటబుల్గా ఉంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్ అవుతూ ఉంటాయి విత్ ఓనరబుల్ స్ట్రక్చర్ తోటి ఇనిషియల్ కాన్ఫిగరేషన్స్ ద్వారా. ఓనర్షిప్ రీన్యూన్ అవుతుంది ఆఫ్టర్ స్టేబుల్ లాంచ్ తర్వాత. ఆ తర్వాత ఎలాంటి ఫీచర్లు, ఎలాంటి ఛార్జెస్ అనేది ఉండవు. ఓనర్ చేంజెస్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఫంక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎలాంటి అప్గ్రేడ్ ప్రాక్సీ సిస్టమ్ లేవు. లాజిక్ అంతా కూడా ఎలాంటిది చేంజెస్ ఉండవు అనమాట. ఎలాంటి ఎమర్జెన్సీ డ్రైన్ ఆన్ హిడెన్ అడ్మిన్ విత్డ్రాయల్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ మనకు ఉండవు. ప్లాట్ఫామ్ ఫీ కానీ రివార్డ్ ఫార్ములాస్ కానీ అన్నీ కూడా కోడెడ్ అవుతూ ఉంటాయి కాంట్రాక్ట్స్లోకి. అన్ని ప్లాన్స్ లెవెల్స్ అన్నీ కూడాను రెఫరల్ రూల్స్ అండ్ లీడర్షిప్ పర్సంటేజెస్ అన్ని ఫుల్ అంతా కూడా చైన్ లాగా పబ్లిసిటీ విజిబుల్ లాగా జరుగుతూ ఉంటుంది. వన్స్ ఓనర్షిప్ అనౌన్స్ చేశారంటే దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి జరగడం కుదరదనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే USDT ఇన్కమ్ స్టీకర్స్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి డైలీ రిటర్న్స్ ఉంటాయి వితౌట్ ట్రేడింగ్లో. నెట్వర్క్ బిల్డర్స్ ఉంటారు అప్ టు 20 లెవెల్స్ రెఫరల్స్ దాకా కూడా ఉంటాయి ఆపర్చునిటీస్. టీమ్ లీడర్స్ ఉంటారు అప్ టు 100 లెవెల్స్ దాకా. కమ్యూనిటీస్ ఉంటాయి ప్రిఫర్డ్ ట్రాన్స్పరెంట్ రూల్ బేస్డ్ సిస్టమ్స్ ద్వారా. డెఫీ పయోనియర్స్ ఉంటారు. దానికి వచ్చేసి మనకు డెఫీలో ప్లస్ ఆటోమేషన్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ దీంట్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా అంటే అల్టిమేట్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ద్వారా ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్లో తీసుకొస్తున్నారు వీళ్ళు. 25 డేస్ ఎర్నింగ్ సైకిల్స్ ఉంటాయి విత్ క్లియర్ స్ట్రక్చర్. అప్ టు 6% డైలీ రిటర్న్స్ ఉంటాయి. అంటే 4% క్యాపిటల్స్ ప్లస్ 2% ROI ఉంటుంది. 20 లెవెల్స్ రిఫరల్ సిస్టమ్ ఉంటుంది విత్ ప్రోగ్రెసివ్ అన్లాక్ తోటి. లీడర్షిప్ రివార్డ్స్ ఉంటాయి అప్ టు 5% డైలీ ROI మీద. $1 మినిమం ఉంటుంది ఫర్ యాక్షన్స్. అన్నీ కూడా విజిట్ చేయండి ఒకసారి, మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ అనేది జరుగుతాయి. అప్పుడే మీకు ఇంకా క్లియర్గా తెలుసుకోగలరు వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేస్తే. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తాను సార్. ఎవరు లేట్ చేయకండి, ఇప్పుడే వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని అందరూ కూడా ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.